హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మీ ఇంట్లో ఎగ్ కర్రీ చేసినా కూడా ఇలానే చేయమంటారండి. అంత బాగుంటుందండి ఈ ఎగ్ కర్రీ అనేది. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 4 టొమాటోలని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మనకి ఈ ఎగ్ కర్రీకి టొమాటోలు అనేవి మనకి పండుగా ఉంటేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా అన్ని టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా మనం టొమాటోలు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి ఆనియన్స్ అనేది వీలైనంత సన్నగా కట్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే పుల్కాలోకి, రోటీలోకి, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఎగ్స్ని వేసుకొని వీటిని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఈ ఎగ్స్ని పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను ఇక్కడైతే 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఎన్ని ఎగ్స్ అయితే తింటారో అన్ని ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకొని బాగా ఉడికించేసుకొని పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి టొమాటో పేస్ట్ అనేది ఇలా చక్కగా మనకి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. మనము ఆల్రెడీ టమాటాలు పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే
పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. ఇక్కడ వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మనకి మసాలాలు మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి 1 to 1.5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గ్రేవీ అంతా మనకి దగ్గర పడేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాతనే ఈ ఎగ్స్ వేసుకుంటేనే మనకి ఈ మసాలాలు మొత్తం ఈ ఎగ్స్కి పట్టేసి ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీలో ఉడికించుకుంటున్నాం కాబట్టి మనకి ఈ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. చూడండి, మనకి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గ్రేవీ అంతా ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కర్రీ అనేది రైస్లోకైనా పుల్కాలోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా మెల్లగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ కర్రీ అనేది మనకి ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్దిరిపోద్దండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ఈ ఎగ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.